హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే కొయ్యంగ చేపల పులుసు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కేజీ కొయ్యంగ చేప ముక్కలను ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో 1 చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా కళ్ళుప్పు, 1 చిన్న టీ గ్లాసు గాను నూనెను వేసుకుని అన్ని చేప ముక్కలకు వీడియోలో చూపించిన విధంగా బాగా పట్టించుకుని ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి, లేదా కనీసం 1 అవర్ పాటైనా ఉంచుకోవాలి. ఇలా పట్టించుకుని ఉంచుకోవటం వలన అన్ని చేప ముక్కలకు ఉప్పు పసుపు నూనె కారం బాగా పట్టి చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. తరువాత 1 బత్తాయికాయ సైజు చింతపండును వాటర్లో నానిన తరువాత ఈ విధంగా రసం తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు రోటిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 లవంగాలను వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత 1 చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 2 అంగుళాల అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని దంచుకోవాలి. ఇవి కొద్దిగా నలిగిన తరువాత 3 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వేసుకుంటూ కచ్చాబచ్చాగా బాగా దంచుకోవాలి. ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూరను వండుకోవటానికి వీలుగా ఉండే 1 వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి. 1 చిన్న గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత 10 పచ్చిమిరపకాయలను ఘాటు పెట్టుకుని వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఉల్లిపాయ పేస్టు వేగటానికి సరిపడా కళ్ళుప్పును వేసుకొని బాగా వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేగనివ్వాలి. ఈ విధంగా అన్నీ బాగా వేగిన తరువాత మనం ముందుగా తీసుకుని ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మరిగించుకోవాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను వీడియోలో చూపించిన విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకోవటం వలన మనం సర్వింగ్ చేసుకున్నప్పుడు చేప ముక్క విరిగిపోకుండా వస్తుంది. చేప ముక్కలు మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తరువాత గరిటె ఎక్కడ కూడా పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ చేపల పులుసుని మరిగించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని మనం చేసుకున్న మసాలా పౌడర్ అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నాకు కారం ఉప్పు తగ్గింది కాబట్టి 1 స్పూన్ కారం, 2 పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కళ్ళుప్పుని వేసుకుని మరొకసారి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసుకున్న ఉప్పు కారం పులుపు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా చిక్కబడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే కొయ్యంగ చేపల పులుసు రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.